మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు రూపా శిరీష. సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ అని మన ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద పండగగా జరుపుకుంటాం కదా మనం. సంక్రాంతి పండుగ అంటేనే పంటలకి సంబంధించిన పండుగని మా నానమ్మ, అమ్మమ్మ చిన్నప్పుడు చెప్తే వినేవాళ్ళం. ముఖ్యంగా రైతులకి చాలా ఇంపార్టెంట్ పండుగ ఇది అని. సంక్రాంతి సమయంలో రైతులు వాళ్ళు పండించే పంటల్ని ఎదురుగుండా పెట్టి వాటికి పండగగా జరుపుకుంటారు. కానీ ఇప్పటి కాలంలో రైతులు కూడా అంతగా పంటలు అవి పండించలేకపోతున్నారు. ఎందుకంటే మా చిన్నప్పుడు టైంలో రైతులు ఇప్పుడు పెద్దోళ్ళైపోయి ఉంటారు. ఎండాకాలం, వానాకాలం అన్నీ లేకుండా వాళ్ళెళ్ళి ఎప్పుడో ఏదో కష్టపడుతూ మనందరికీ ఇంత మంచిగా పంటలవి సాగు చేసి మనకి అందించేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ వయసుకొచ్చి వాళ్ళ పిల్లలు కూడా చదువులు, పై చదువులు లేకపోతే ఉద్యోగాల్లో వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ పేరెంట్స్ లాగా రైతుల్లాగా పని చేయలేకపోతున్నారనమాట. ఈ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు నన్ను అడిగితే నేను కూడా పంటలు అంటే ఏంటి, ఎలా సాగు చేయాలి, అసలు మనకి ఏమీ ఐడియా లేదు. అంటే ఏదో బేసిక్ గార్డెనింగ్ అంటే చేస్తాం కానీ పంట పొలాల్లోకి వెళ్ళి అంత మన ఎవ్వరికి ఐడియా లేదు కదా. అలాగే ఆ రైతులకి సంబంధించిన పిల్లలు కూడా పై చదువులు చదువుకొని ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళి వాళ్ళు కూడా ఈ పంటలకి సంబంధించింది అగ్రికల్చర్ ఫార్మింగ్ సంబంధించింది వాళ్ళు కూడా ఏమీ నేర్చుకొని ఉండుండరు. కోనసీమ అనే ఏరియాని చూస్తుంటే ఇప్పుడు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఏదైనా కొంచెం టెన్షన్ ఉన్నా ఆ పొలాలు పచ్చదనం చూస్తుంటే వెంటనే అంతా మైండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మనం సెలబ్రేట్ చేసుకుంటుందే ఈ ఫార్మర్స్ ఇంకా అగ్రికల్చరల్ ల్యాండ్ కల్టివేషన్ దాని గురించి సంక్రాంతి పండుగ మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆ రైతులే లేకపోతే, ఆ పంటలే లేకపోతే ఈ సంక్రాంతి పండగకి అంత మీనింగ్ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి పంటలు పండించడం అవి మనం చేయలేం కాబట్టి మనం చేసే హెల్ప్ ఎలా ఉండాలంటే అట్లీస్ట్ మనకి కుదిరినంత వరకు ఏ కంట్రీలో ఉంటే అక్కడ మేము ఇప్పుడు సింగపూర్లో ఉంటాం. ఇక్కడ ఫార్మర్స్ని మేము సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఇంక నుంచి మీరందరూ కూడా రైతులకి సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో సంక్రాంతి వేడుకలని మనం జరుపుకుందామని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ పంట పొలాల్ని చూసి, గ్రీనరీని చూసి ప్రతి సంవత్సరం సంక్రాంతి మనం జరుపుకున్నట్టే వాళ్ళు కూడా జరుపుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. Thank you so much for watching this video.